అరబ్ దేశాలు ఏనాడో ముస్లిం దేశాలు. ఆ తర్వాత పుట్టుకొచ్చినటువంటి వాటిలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటివన్నీ కనబడతాయి. అయితే యూరప్ సమాజంలో యూరప్ దేశాలు క్రైస్తవ దేశాలు. వాటిని కన్వర్ట్ చేసే క్రమంలో టర్కీ ఇప్పటికే క్రైస్తవ దేశం, ఇస్లామిక్ దేశం కింద మారినటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో అధికారికంగా మారబోతున్నటువంటి. అయితే ఇటు వీళ్ళు ఇరాక్ని క్రైస్తవ దేశంగా మార్చాలనుకున్నారు, కానీ వీళ్ళ వల్ల కాల. అమెరికా వీళ్ళదేం చేత కాలేదు. వాళ్ళు మాత్రం మతరాజ్యం స్థాపించాలంటే ముస్లింలకి చేతనవుతుంది, కానీ క్రిస్టియన్స్ది ఏంటి ఇలాంటిది ఏది సంక్షేమ పథకాల కాన్సెప్ట్తోనో లేకపోతే ఈ విద్య ద్వారానో వైద్యం ద్వారానో ఈ తరహా మత మార్పిళ్ళు రాజకీయం ద్వారా. బట్ దౌర్జన్యాలు చేసి మతరాజ్యాలు స్థాపించడం అన్నటువంటి దాంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్లు. ఓ లిబియానా, ఇది ఒక సిరియానా, ఒక యెమెనా, లెబనానా ఇట్లాంటి క్రైస్తవ దేశాలే మార్చుకురాగలిగారు వాళ్ళు మతరాజ్యాల కింద. ఇప్పుడు వాళ్ళ కాన్సన్ట్రేషన్ వచ్చేటప్పుడు బ్రిటన్ ఉంది, అతిపెద్ద దేశం, అణ్వాయుధాలు కలిగిన ఆయుధ తయారీ చేయగలిగినటువంటి అతిపెద్ద దేశం. బ్రిటన్ని మతం ఇస్లామిక్ రాజ్యంగా మార్చాలి. చాలా స్ట్రాటజిక్గా గజ్వే హింద్ తరహాలో మోడల్లో ప్రపంచంలో ఉన్న ముస్లింలు ఎవరైతే నిరాశ్రయులుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరూ బ్రిటన్ బాటే పట్టారు. శరణార్థుల పేరుతో వాళ్ళందరికీ అవకాశాలు బ్రిటన్ ప్రభుత్వం ఇస్తుంది. ఆహారం ప్రభుత్వం సప్లై చేస్తుంది, చదువులు వాళ్ళకి ఫ్రీగా ప్రభుత్వమే చెప్పిస్తుంది, ఉద్యోగోపాధి అవకాశాలు ప్రభుత్వం ఇస్తుంది. లోకల్ వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈ విధమైన వస్తుంది. తర్వాతన ఈ బంగ్లాదేశు, భారతదేశం, పాకిస్తాన్ ఇట్లా నుంచి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ ఆటోమేటిక్గా స్థానిక సంస్థలో ఓటు హక్కు ఉంటుంది. సార్క్ దేశాలు అన్నటువంటి పేరుతో ఒకప్పుడు తమ పరిపాలించినటువంటి దేశాలు అన్నటువంటి సారకంట ఏదైతే మనం పరిపాలించినటువంటి దేశాలన్నిటి కలిపి అదొక పేరు పెట్టుకుంది. వాళ్ళ ఈ దేశాలన్నిట్లలో వాళ్ళు అక్కడ ఓటు హక్కు పొందొచ్చు అన్నటువంటిది కామన్వెల్త్ దేశాలని. కామన్వెల్త్ దేశాల వాళ్ళకి ఆ ఓటు హక్కు ఇచ్చింది. కామన్వెల్త్ అంటే ఒకప్పుడు బ్రిటిష్ పరిపాలించిన దేశాలు. దాంతో క్రమంగా పాకిస్తానీ ముస్లింలు నిదానంగా దాన్ని ఆక్యుపై చేసేస్తున్నారు. ఇప్పుడు బ్రిటన్లో తాజాగా ఇద్దరు మేయర్లు ఎవరైతే బ్రిగ్టన్, రొతెహ్నామ్ ఈ రెండు చోట్లకి కూడా తాజాగా ఇద్దరు ముస్లిం మేయర్లు ఎన్నికయ్యారు. ఒక చోట మహిళ, ఒక చోట పురుషులు. ఇది క్రమంగా అక్కడ బ్రిటన్లో వీళ్ళకే చేతికొచ్చేస్తుంది.